అందరికీ నమస్కారం. నా పేరు కోనమిరెడ్డి లక్ష్మీకిరణ్. పహల్గామ్ దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ యుద్ధం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ పాకిస్తాన్, ఇండియా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరు దేశాలు మాట్లాడుకుని సీజ్ ఫైర్ అని కాల్పుల విరమణని ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో గాని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ నాతో మాట్లాడినప్పుడు గాని చాలామందిని మనం చూసాం. ఇండియా ఎందుకు యుద్ధాన్ని ఆపేసింది? ఇందిరాగాంధీనే బెస్ట్, మోడీ గారు యుద్ధం చేయలేదు. ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశారు. అసలు దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇండియా తనంతట తానుగా ఎప్పుడూ యుద్ధాన్ని ప్రకటించలా. పహల్గామ్‌లో మతాన్ని చూసి నువ్వు ముస్లిమా, వేరే మతస్థుడివా అని చూసి వాళ్ళ మీద కాల్పులు జరిగితే, వాళ్ళకి దానికి ప్రతీకారంగా మాత్రమే కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా పాకిస్తాన్‌లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ నుండి స్పందనొస్తే, దానికి ప్రతిగా ఇండియా దాడి చేసింది. అలా ఇరు దేశాలు యుద్ధం చేసుకున్నాయి. అక్కడ పాకిస్తాన్‌కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాగే యుద్ధం కంటిన్యూ చేస్తే నష్టం ఎవరికి? ఇండియా ఎంతో కొంత ఆర్థికంగా నష్టపోతుంది గదా! దీనివల్ల లాభం ఎవరికి? డైరెక్ట్‌గా చైనాకి లాభం ఉంటది. ఎందుకు? చైనాకి ఇండియా ఎంతో కొంత పోటీగా నిలబడుతున్నాం. మనం ఇండియా ఆర్థికంగా గానీ, అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ఉన్నాం. మనం చైనాకి పోటీ పడే స్థాయిలో ఉన్నాం. అలా ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, చైనాకి లాభం కదా! వాళ్ళకి పోటీ లేకుండా ఉంటది కదా! మనం ఇండియా నిలదొక్కుకోవడానికి ఇంకో 10, 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్‌కి జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళే మనకి కాల్ చేసి ఆహ్, సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు పాకిస్తాన్ వాళ్ళే. అంటే వాళ్ళు కాలబేరానికి వచ్చినట్టే కదా! జరగాల్సిన నష్టం వాళ్ళకి జరిగిపోయింది. ఇండియా పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి, పాకిస్తాన్‌లో ఉన్న ప్రజలందరూ చచ్చిపోవాలి ఇలా ఏమి అనుకోవట్లా. కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే దాడి చేస్తుంది. ఉగ్రవాదం లేకుండా చేయాలని మాత్రమే టార్గెట్. ఇప్పటికి మనం కాశ్మీర్‌లో చూస్తున్నాం. ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఇలాంటి వార్తలు చూస్తున్నాం. ఉగ్రవాదం మీద యుద్ధాన్ని ఏమి ఆపలేదు. పాకిస్తాన్ మీద యుద్ధాన్ని మాత్రమే ఫాస్ట్ చేసింది. అది మనం తెలుసుకోవాల్సింది. ఇంకో విషయం ఏంటంటే యుద్ధం చెయ్యాలా? వద్దా? యుద్ధం చేస్తే ఇండియాకి లాభమా? నష్టమా? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి గారు, ఆర్మీ వీళ్ళందరూ ఆలోచిస్తారు కదా! వాళ్ళేం తెలివి తక్కువోళ్ళు కదా! కాదు కదా! ఆహ్, వాళ్ళ డెసిషన్స్ అన్నీ ఆలోచించుకునే తీసుకుంటారు. వాళ్ళ డెసిషన్స్‌ని మనం గౌరవించాలి. అంతేగాని మనకి తెలిసి తెలియని ఇప్పుడు యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు ప్రయోగించారు, ఎక్కడెక్కడ దాడి చేశారో అన్నీ మనకు చెప్పకపోవచ్చు. ఎందుకు? సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మన ఇండియాలో ఉన్న మన స్ట్రెంత్ ఎంత అనేది బయట మన శత్రు దేశాలకు తెలియకుండా ఉండడానికి అన్నీ చెప్పరు. కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని కొన్ని సగం తెలిసి, సగం తెలియకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి గురించి, ఇంతకుముందు గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ ఇందిరాగాంధీ గారి టైంలో పాకిస్తాన్‌తో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయినా సరే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేశారు కదా! అలా ఇవ్వాల్సిన అవసరం ఏంది? అలాగే ఇంతకుముందు గవర్నమెంట్‌లో ఇండియా నుండి ప్రవహిస్తున్న సింధు నది జలాల్ని 70% పాకిస్తాన్‌కి ఇచ్చేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న అంతర్ రాష్ట్రాల్లోనే నీటి సమస్యల మీద కొట్టుకుంటున్నారు కదా! రాష్ట్రాలు. అలాంటి దేశానికి సంబంధించి దేశంలో నుండి ఒక నది వెళ్తుంటే, ఆ నదిలో నీటిని 70% పాకిస్తాన్‌కి ఇచ్చేస్తారా? అలా ఇచ్చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్‌లో ఎప్పుడైనా తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు, బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు మేము పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం, ఇంకొక బాంబు పేలినా మేము మీతో కాశ్మీర్ గురించి మాట్లాడడం, మేము శాంతి కాముకులం, మేము హ్మ్, చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. ఇలాంటి కబుర్లన్నీ చెప్పేవాళ్ళు. కానీ అలా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరే డెసిషన్స్ తీసుకోండి. మీరే యుద్ధం చేయండి అని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు. అలా ఇంతకుముందు గవర్నమెంట్ అలా ఇచ్చిందా? అది ఆలోచించుకోవాలి కదా! ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూసాం. పాకిస్తాన్‌కి జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం గొప్ప విషయమే కదా! ఇంకొంతమంది చెప్తారు. మోడీ గారు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారు అన్నట్టు. ఇక్కడ పోనీ నెగెటివ్‌గానే ఆలోచిద్దాం. మోడీ గారు పబ్లిసిటీగా వాడుకున్నారు అనుకుందాం. పోనీ అది బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. మోడీ గారు ఒక ఎలక్షన్ క్యాండిడేట్. ఆయన ఒక ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఎలక్షన్‌లో పోటీ చేసేవాళ్ళే కదా! ఇప్పుడు ఆయన చేసినయి చెప్పుకుంటారు కదా! ఇదిగో నేను ఇలా చేశాను నాకు ఓట్లేయండి అని అడుగుతారు. అది ఆయన రైట్ కదా! ఆయన అది చూపించుకుంటే తప్పేముంది? చేస్తున్నారు కాబట్టి. ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వకుండా మేము శాంతియుతంగానే పరిష్కరించుకుంటాం. మేము యుద్ధాన్ని కాంక్షించం. మేము మీతో క్రికెట్ ఆడం. ఇలాంటి కబుర్లేం చెప్పలేదు కదా! ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు కదా!
ఇంతకుముందు యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ ఓడిపోయినా సరే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కి ఇచ్చేయటం అది కరెక్టేనా? నేననేదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ ఆళ్ళేం తెలివి తక్కువోళ్ళు కాదు కదా! వాళ్ళు డెసిషన్స్ అన్నీ ఆలోచించుకునే తీసుకుంటారు. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా! ఆహ్, తర్వాత ఈ కామెంట్స్ అన్నీ చేసేవాళ్ళు ఇది ఆలోచించుకోవాలి కదా! ఏదో సినిమాలో చూస్తాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలని. ఈ ఎందుకంటే యుద్ధాన్ని ఆపటం వల్ల ఇండియాకి లాభమే ఉంటది. ఎందుకు ఇప్పుడు అక్కడ బోర్డర్‌లో యుద్ధం చేసే సైనికులకు వాళ్ళ కుటుంబాలు వాళ్ళుంటారు. అలా ఆలోచించినా ఒకటి. ఇంకొకటి ఆర్థికంగా మనం ఎంతో కొంత నష్టపోతాం. యుద్ధం కంటిన్యూగా జరుగుతూ ఉంటే. అది చైనాకి లాభం అవుద్ది. వాళ్ళకి పోటీగా ఉండకుండా ఉంటాం. ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. ఆలోచించుకునే డెసిషన్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా! ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికి నమస్కారం.